నమస్కారం అండి. మా అమ్మ లైబ్రరీలో నుంచి ఇంకొక నవల చదవబోతున్నాను. మునగ చెట్టు. దీని రైటరు వీరాజీ గారు. చాలా చాలా పాత నవల ఇది. పేపర్స్ కూడా అందులో బైండ్ చేయించి పెట్టారు. అది పట్టుకుంటే చినిగిపోతున్నాయి, ఎల్లో కలర్లోకి మారిపోయాయి అన్నమాట. అందుకని శాశ్వతంగా వీడియోలో బంధిద్దాము, అందరికీ కూడా నచ్చుతుంది అని చేస్తున్నాను. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ స్టోరీ. ఇది మొదలు పెడుతున్నామండి స్టోరీ. పట్నవాసపు కోళ్ళకు కూడా బద్ధకమే. కనకమ్మ గారి ఇంట పుంజు 7 గంటలకి కొక్కరుకో అని అంటోంది. పార్వతి పొరుగింటి గోడ మీద పుంజును ఉరిమినట్టు చూసింది, వాకిలి ఊడ్చేందుకు ఉపక్రమిస్తూ. ముదనష్టపు మునగ చెట్టు, దిక్కుమాలిన కొంప, ఊడ్చిపోయేలాక నా ప్రాణాలు తోడుకుపోతున్నాయి. చీచి, ఈ పాడు సదా ఎప్పుడు విడిశాపమవుతుందో. పార్వతి కొంగుని ఒక చెయ్యి నడుం మీద ఉంచుకొని రెండో చేత్తో చీపురు పట్టుకుని కసిగా వాకిలి ఊడుస్తుంది. మునగ చెట్టు మీద కోపం చీపురు మీదికి నేల మీదికి మధ్య శబ్దంగా, చీపురుకి నేలకి మధ్య శబ్దంగా వినిపిస్తోంది. ఒక పక్క తూర్పు కొండను చెరచెర ఎక్కి వస్తున్న సూర్యుడు కరకర పొడుస్తున్నాడు. గది ముందు వసారాలో రాజయ్య బుద్ధిగా కూర్చుని శ్రద్ధగా పొగాకు కాడును చీల్చి చుట్టకట్టుకుంటున్నాడు. అతగాడికి భార్య వాగ్ధోరణి ఇవాళ కొత్తదేం కాదు. మునగ చెట్టు సమస్య కూడా చాలా పాతదే మరి. అయితే అతని నిశ్చలత, పార్వతి గాజుల చెయ్యి, చీపురు బరబర ఈ శబ్దాల ముందు ఓటమి స్వీకరించింది. అతను తల ఎత్తి చూశాడు. ఏమిటి అడుగుదామనుకున్నాడు. కానీ ఆ ప్రశ్న ఎంత ప్రమాదానికి దారితీస్తుందో గ్రహించిన వాడిలా ఊరుకుని అలాగే చూస్తుండసాగాడు. ఇంతలో చిన్న ఎదురుగాలి ఒకటి దూసుకొని పిచ్చివాడి ఆలోచనలాగా వీచింది. మునగాకు మరోటిన పార్వతి పాదాల చుట్టూరా తిట్టకు అన్నట్టు ప్రదక్షిణం చేసి ఊరుకుంది. సగం మేరకు ఊడ్చిన వాకిలి మళ్ళీ మొదటికే వచ్చింది. పైనుంచి కూడా జలజల ఆకురాలింది. పార్వతి ఒళ్ళు మండిపోయింది. నా వల్లగా తల్లి, ఈ దిక్కుమాలిన సోదా, నేను ఇంక ఊడ్చలేను తండ్రి అని చీపురు పడేళ్ళ నెలకేసి కొట్టింది. దాంతో మేలుకుని నిక్షేపం లాంటి ఆనందం పోయిందే అనుకున్నట్టు అన్నాడు నోట చుట్ట పెట్టుకుని రాజయ్య. పార్వతి భర్తను చూసి బెల్లం కొట్టిన రాయిలా అట్లా కూర్చోవడమే కానీ అవునులే అంటూ జుట్టు ముడివిప్పి మళ్ళీ ముడేసుకుని ఆడదిలా చేస్తేనే తాను హాయిగా ఉంటే సరి, వాడు మగజాతి అని ముగించింది. రాజయ్య మునగాకు మీద కోపం తన మీదికి తిరుగుతోందని గ్రహించినట్లు లేచాడు. పై మీది కండువా దులుపుకొని భుజాన వేసుకుని, ఏంటో ఏం చేయని చెప్పు, దిక్కుమాలిని నిత్యం ఉండేగా, ఇంకా పోను గొంగళి పురుగులు కూడా వచ్చి పడతాయి చూడు అంటూ భార్య సమాధానం వినకూడదు అన్నంత త్వరగా గుమ్మం దిగి వెళ్ళిపోయాడు. పార్వతి బాధపడింది అంటే తప్పులేదు. పొరుగింటి మునగ చెట్టు ఇరుగింట వేళ పళా లేకుండా ఒకటే పనిగా ఆకు రాల్చుతూ ఉంటే దాన్ని ఊడ్చి ఎత్తిపోసేది సాక్షాత్ శాంతిదేవతకైనా చిరెత్తిస్తుంది. పోని ఇరుగు పొరుగులం, చెట్టు మా ఇంటనైతేనే మీ ఇంటనైతేనే ఆకులకి గొంగళి పురుగులు కుప్పలు మీరు ఎత్తిపోస్తున్నారు, మేము అనుభవిస్తున్నాం కనుక ఈ 2 మునక్కాయలు మీరు పులుసులో వేసుకోండి అని వాళ్ళు ఇవ్వరు. పైగా మునగ చెట్టుని ముదనష్టపుది పాపిషిది అనకూడదు అని ఆంక్ష కూడాను. ఇంతలో పొరుగింటి నుంచి కేకలు వినపడుతున్నాయి. ఇక్కడేమేదో చూద్దాం. పార్వతీ రాజయ్య దంపతుల ఇంటికి పొరుగింటికి మధ్య ఒంటి పొర ఇటుక గోడ మాత్రం ఉంది. మునగ చెట్టు ఇంట ఒకరా ఇద్దరా 4 కొడుకులు, 3 కోడళ్ళు, పిల్లా పీచు, కోడి మేక బోలుడు బలగం ఉంది. అది ఒక సమిష్టి కుటుంబం. ఆ ఇంట వయస్సుకి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుందికి తల్లి కనకమ్మే పెద్ద దిక్కు. ఆమెకు భర్త సూరయ్య మృత్యువాత పడిన తర్వాత ఇంకా కంటితడి ఆరనే లేదు. సూరయ్య దుక్కల కొడుకుల కంట సింహస్వప్నమై తిని తిరుగుతున్నవాడల్లా ఒకనాడు నిశ్చింతగా నిద్రవుతూ కన్నుమూశాడు. ఏం అదృష్టం అన్నారందరూ. పిల్లా జల్లా ఇల్లు వాకిలి అన్నీ ఉండగా ఏ రోగం రుష్టో లేకుండా ఇహలోక యాత్ర చాలించడం కన్నా అదృష్టమేమిటి అన్నారు. కనకమ్మ కల్లోల సాగరంలా గగ్గోలు పెట్టి ఏడ్చింది. బండెడు సంసారం, కోడొకడు తీస్తే కొమ్మొకడు తీస్తాడు. ఈ పాడుకట్టెని భూమి మీద వదిలి భర్త వెళ్ళిపోయాడని, తన నెత్తిని పాడురాత పాడుదేమని రాశాడని దుఃఖించింది. కనకమ్మకు మొదటి నుంచి మునగ చెట్టు మీద ఆప్యాయత ఉంది. భర్త బ్రతికి ఉన్న రోజుల్లో అతగాడికి దాని మీద ఉన్న మక్కువ ఎక్కువ.
అవడం నుంచి ఆయన గతించిన తర్వాత కనకమ్మకి మునగ చెట్టు ఇష్టదైవమైంది. కరకరా పుడుచుకొచ్చిన సూర్యుడు బారెడ మీదకెక్కేలోపే కనకమ్మ చీపురు చేట పుచ్చుకొని మొదట మునగ చెట్టు ముంగిలి శుభ్రం చేసింది. ఆ రోజు కూడా ఆమె కార్యక్రమం అలాగే ఆరంభమైంది. ఆమె చీపురు నేలను బరుకుమని ఊడుస్తున్నా ఆ ధ్వనిలో ఆమె వయస్సు మడిన నిస్సత్తువ స్ఫురిస్తోంది. ఎద్దుల మువ్వల పట్ట భుజాన వేసుకుని ఒక చేత కొరడా పుచ్చుకుని నారాయణ గుమ్మం దింగి ఎహెహె అని ఎద్దులు నదిలించాడు. బండి కట్టుకుని చెంగున దాని మీదకి ఎగిరి అమ్మాయి పోతున్నా, పిల్లోయి రంగి వస్తా అంటూ కేకేసి చెలెహె అంటూ ఎద్దుల్ని అదిలించి బండి గరగరలాడగా వెళ్ళిపోయాడు. నారాయణ కనకమ్మ మూడో కొడుకు. రంగి అని అతగాడు సంబోధించిన రంగమ్మ అతగాడి అర్థాంగి. వాళ్ళకి ఇంకా పిల్ల పాప కలగలేదు. కనకమ్మ కొడుకు వెళ్ళిన దిక్కున ఒక్కసారి పలికించి మళ్ళీ ఊడ్చడంలో నిమగ్నమైంది. ఎన్నిసార్లు చెప్పినా వెధబుద్ధి. ఆ పాడు ఊరుపిండి కంచం వరనుంచుతుంది కదా అని విసుక్కుంటూ రాములు గుమ్మం దిగిపోయాడు. అయ్యో సామంతమా, దాన్ని అటపక్కనే నెట్టి తినిపోరాదు అని సావిత్రి భర్త వెనక 2 అడుగులు ముందుకొచ్చింది. రాములు మరింత చెరమన్నాడు. గుమ్మం దాటి జేబులో నుంచి చుట్టదీసి కొరికి నోట పెట్టుకోబోతూ అమ్మా పోతున్నా పనిలోకి, మాపటికి అని రాను అంటూ తల్లికేసి కేకేసి వెళ్ళిపోయాడు. రాములు రెండోవాడు సూరయ్య కనకమ్మ దంపతులకి. 25 దాటి 39 చూస్తోంది అతని వయసు. సావిత్రికి ఊరుపిండి అంటే తగనిష్టం. అందులోకి అది ఆమె పుట్టింటించి తెచ్చింది. ఎన్ని పర్యాయాలు తిట్లు తిన్నా ఆమెకి భర్త విస్తరి చివర ఊరుపిండి వేయకపోతే మనసు ఒప్పదు. కార్ఖానాలో పనిచేసే రాములు కటువుగా తిట్టకను మానడు. తన కొడుకు రాములు కూడు తినకపోయినే అన్న ఆలోచన చేత కాబోలు 2 క్షణాలు నడుం మీద చేయి వేసుకుని ఉంచుంది కనకమ్మ. ఇంతలో మునగ చెట్టు మీద కాకి ఒకటి వాలి కామని రొత చేయగా దాన్ని తోలి తన పనిలో పడిపోయింది. యదవనాయల షావుకారు అగ్గిరుద్దుడు అవుతాడు. ఏదో కొంప. నా చొక్కా ఏదో, తాతిమ్మ వాళ్ళ కమీజులేవో తెలిసి చావదు. ఈ దిక్కుమాలిన దానికి తిండి అవ తప్ప మరొకటి లేదా. చిందులు తొక్కి వేసుకుంటున్నాడు సోములు. కానీ భార్య నాగరత్నం అది పట్టనట్లు తాపిగా చద్దనం తింటోంది. సోములు ఒక పెద్ద షావుకారు అంగడిలో నౌకరు. హోల్సేల్ మార్కెట్లో షావుకారుకి ఎంత పెద్ద చెయ్యో నోరు అంత పెద్దది. ఆలస్యమైతే బాగా తిడతాడు. చివరికి కనకమ్మ చీపురు అవతల గిరాటేసి వచ్చి తన బిడ్డల చొక్కాలు తనకెంత గుర్తో చూపేందుక అన్నట్టు టపీమని అతగాడి లాల్చి తీసిచ్చి ఇదిగో రాపి, ఇలాంటివి పెళ్ళాలు చూడాలి కానీ నేనెన్నాళ్ళు చూస్తాను చెప్పు అంటూ గదిలోకి నడిచింది. పెద్ద కొడుకు సోములు తల్లి మీద పెచ్చు గౌరవం చూపే అలవాటు ఉన్నవాడు అవడం చేత చొక్కా వేసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. 3 అంకె వేసుకుని ఊహూ అని హాయిని అనుభవిస్తూ దుప్పటి నిండా ముసుగు తన్ని నిద్రవుతున్నాడు శ్రీహరి. శ్రీహరి బాబు లేవరా, బారెడ పొద్దెక్కింది, వాళ్ళందరూ ఎవరి పనులకు వాళ్ళు పోయినారు. కనకమ్మకి ఇది నిత్యం అలవాటే. శ్రీహరి అంత సులువుగా మేల్కొంటాడని కనకమ్మ కలనైనా అనుకోదు. కుంభకర్ణుడైనా నిద్రలేపడం సులువే. నిద్ర నుంచి తెలివి వచ్చిందో మరి ఆగడు గనక. శ్రీహరి తెలిసుండే ఒక అంతటా మంచం దిగడు. కనకమ్మ తిట్లు దీవెనలు, వాటికి తోడుగా 3 తోడికోడళ్ల దెప్పి పొడుపులు, ఒక అరగంటైనా సాగందే శ్రీహరికి సగం నిద్ర వదలదు. మడిసికి ఎన్నేళ్ళు వచ్చినా జ్ఞానం లేకపోయినా కేటి లాభం అంది సావిత్రి జనాంతకంగా. వెంటనే ఆ మాటలను అందుకుని తతిమ 2 తోడికోడళ్ళు అనుగుణంగా మూతులు తిప్పారు. కనకమ్మ కోడళ్ల సూటిపోటి మాటలకు నొచ్చుకుంది. ఏం బాధో తల్లి, ఇది నాకు రంపపు కోత గాని ఈ ఎదవకి ఉద్యోగమా సద్యోగమా, పోనీ బుద్ధి కూడా లేదే, ఏ ఆడకూతురు వచ్చి వీడితో కాపురం ఉంటుంది అని దిగులు పడ్డది. మంచం దగ్గరికంతా నడిచి ఆ కసితో ఒక్కటి వీపున బాధింది. శ్రీహరి ఆవరించాడు. మంచం పటపటలాడేటట్టుగా ఒళ్ళు విరుచుకుని ఎంత దెబ్బేసావు అంటూ లేచాడు. అమ్మాయి సర్దికూడెట్టి ఉంచవే, అయ్యగారిదో మొహం కడిగి వస్తున్నారు అని కేకేసి బయటికి నడిచాడు. శ్రీహరికి ఉద్యోగం లేదన్న మాటే కానీ 4 ఉద్యోగాలు మించిన వ్యాపకం వాడిది. 4 డబ్బులుండాలే కానీ క్యారమ్స్ ఆటలో వాడికి పెట్టింది పేరు. 3 ముక్కలాటంటే చెవి కోసుకుంటాడు. కనకమ్మ కుండలో నుంచి గిన్నెలోకి అన్నం తోడుతూ ఉండగా వెనక నుంచి శ్రీహరి ఆమె కొంగునున్న బేడకాసు తీసుకుని చొక్కా చేతి మడతలో పెట్టేసుకున్నాడు. వాడు కూడు జురుతూ ఉండగా కనకమ్మ కొంగు ముడి విప్పి చూసుకుంది. ఊరి నీచెతలు పడా, ఎర్ర ఏగానే ఉంచావు కదా, గద్దలా తన్నుకుపోతావు అని దులిపింది. చా నోర్మి, కావాలంటే జోబులు చూసుకో, అబద్ధం ఆడే రకం కాదు తెలుసా ఈ శ్రీహరి. కనకమ్మ కొడుకు ఏమనుకున్నావో. కనకమ్మ జేబులు వెతికింది. ఆమెకు సంసారం బెంగంతా ఒక ఎత్తు, వీడి బెంగ ఒక ఎత్తును.
మురికిపేట అన్న బిరుదు పట్టణంలో ఏ పేటకైనా సర్వసాధారణంగా సరిపోతుంది. పోతే సూరయ్య ఇల్లు ఉన్న సందులు 1-2 తప్ప తతిమావి పూరిపాకలవడం చేత వాటికి నీరు పోయాల్సిన కాలువల అవసరం అటు ఇంటిగల వాళ్ళు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించకపోవడం చేత మరింత మురికినీటి పళ్ళాలు ఉంటాయి. ఊరిలో అన్న తర్వాత పల్లెటూరు అయితే ఒకటిను, పట్టణం అయితే ఒకటినా అందులో గాలికి వెలుతురికి జాగా ఉండదు. ఉన్న మేర కాస్త మనుషులు అటు ఇటు మెదలడానికే చాలదు. అంచేత స్నానమని, పడకలని ఇత్యాది మామూలు కార్యక్రమాలు సగం మంది రోడ్డు మీద స్వేచ్ఛగా జరుపుతారు. ఆ వీధిలో జాగ్రత్తగా నడవకపోతే ప్రమాదాలున్నాయి. 10 ఏళ్లలోపు పిల్లలంతా దేవతా వస్త్రాలు ధరించి రకరకాల ఆటలు ఆడతారు. వాటిలో ముఖ్యమైన ఆటలు తాజాగా విడుదలైన సినిమాలో స్టంట్ సీన్లు. కర్రా కంపో లేకుండా స్టంట్ ఏమిటి? జట్కా ఖుద్దూస్ కొడుకు తండ్రిని కనుచాటు చేసి జట్కా గూడు వెదురుబద్ద లాక్కొస్తే బండి గురవయ్య కొడుకు కర్ర తస్కరించి పట్టుకొస్తాడు. తెల్లని బట్టలు ధరించి నీటైన యువకుడు ఒకడు సైకిల్ మీద ఆ వీధి వెంట పోతున్నాడు. ఒక వంక ఇంటి ఇల్లాళ్ళు గుమ్మాలు ఊడుస్తున్నందున వస్త్రకాళం పట్టిన లాంటి తుమ్ము అతని ముక్కులోనూ కళ్ళలోనూ ఎత్తిపోస్తుంది. మరొక వంక పిల్లలు ఆటలాడుతూ ఇంటి వరండాలో ఆడుకున్నంత నిర్భయంగా ఉన్నారు. యువకుడు బొత్తిగా పట్నవాసపు గలీలకు అలవాటు పడినట్టు లేదు. ఫైర్ ఇంజన్లాగా తెగమోయించేశాడు బెల్లు. రివ్వున ఒక 10 ఏళ్ల కురవాడు సైకిల్కి అడ్డం వచ్చాడు. యువకుడు సైకిల్ అటు హ్యాండిల్ బార్ తిప్పబోయాడు. 16 ఏళ్ల మిఠారి ఒకటి ఖాళీ బిందెతో గుమ్మం దిగుతూ వస్తుంది. సైకిల్కి కుడి ఎడమలకు తిరగగల స్వేచ్ఛ ఉంది. టక్కన 2 చక్రాల మీద ఆపగల శక్తి యుక్తి ఆ యువకుడికి తెలియదు. దురదృష్టవశాత్తు సైకిల్ ఆ పిల్ల వైపు ఒరిగింది. కుర్రవాడికి ఇదేమీ గమనంలోకి రాలేదు. తుర్రుమని వాడి పని మీద పారిపోయాడు. ఓలమ్మోయ్ అంది అచ్చినది. సైకిల్ కుర్రాడికి ముచ్చెమటలు పోశాయి. సైకిల్ ఎక్కి పోబోయాడు. కళ్ళు నెత్తిమీదకి వచ్చాయా? ఇంటి ముందలి మెట్ల మీద కూర్చున్న శ్రీహరి సైకిల్ వాళ్ళని బెదిరించిపోయాడు. చదువుకున్నవాడవడం నుంచో నాగరికత లక్షణాలు మోతాదు మించి ఉన్నవాడవడం చేతనో ఆ యువకుడు వెనక్కి తిరిగి, లేదు ఆ సంగతి అమ్మాయిని అడగరాదు అన్నాడు. ఏ సంగతిరా అంటూ శ్రీహరి గుమ్మం దిగి పై మీద తుండు నడుం మీద బిగించుకుని రోడ్డు మధ్యకు వచ్చేశాడు. ఆ చిన్నది బిందె పుచ్చుకుని వెళ్ళిపోతూ, వీడి జిమ్మడా మరీ మీదకొచ్చేసింది సైకిలు అని శ్రీహరి మీదికి ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది. దాంతో శ్రీహరికి 1000 ఏనుగుల బలం వచ్చింది. సైకిల్ పట్టుకున్నాడు. ఇది ఇక్కడ ఉంటుంది, నువ్వు షికారెళ్ళు అన్నాడు. ఏయ్, నువ్వు అనవసరంగా తగుకొస్తున్నావు, మంచిది కాదు. ఆవేశాన్ని అణచుకుని చూపుడు వేలుతో శ్రీహరిని మందలించబోయాడు యువకుడు. ఇంతలో 4 పోగయ్యారు. రోడ్డు వాళ్ళ తాతగారి ముళ్ళైనట్టు నవాబుల్లా తొక్కుతారు సైకిళ్ళు. చీవెదవ పొగరు. వీరాయమ ఉమ్మేసింది. పార్వతి, సావిత్రి, నాగరత్నం అంతా విడ్డూరం చూద్దామా అన్నట్లు వచ్చారు. సంధ్యకాంతులు చెరిగి చీకట్లు వాలుతున్న వేళ మగాళ్ళంతా ఇంకా ఇల్లు పట్టలేదు. అంచేతనే శ్రీహరి మునగాడయ్యాడు. ఇంతమంది ఆడబలగం విడ్డూరాన్ని, తన వీరత్వాన్ని చూడవలసి వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు. యువకుడు శ్రీహరితో, నా తప్పేమీ లేదు మొదటి సంగతి. రెండోది, ఆ అమ్మాయిని నేనేం చేయలేదు. మూడోది, నీకు ఆ పిల్ల ఏమీ అవుతుందని అనుకోను. అనవసరంగా పేచి తెచ్చుకో అని బోధించబోయాడు. కానీ ఇంకా చేసేదేంటి? పోకిరి వాళ్ళకం మీద పడ్డావు చాలదు అన్నాడు. చాచా, ఎందుకు సతికిన మొహంలాగా ఉండవు? లాంటి వ్యాఖ్యానాల మధ్య అతన్ని శ్రీహరి లక్ష్య పెట్టలేదు. బలవంతంగా సైకిల్ గుంజాడు. యువకుడు సైకిల్ని లాక్కుందుకు ప్రయత్నించాడు. కానీ తన ఇస్త్రీ మడతలు నలక్కుండా చూసుకున్నంత సున్నితంగా ఉంది అతని ప్రతిఘటన. శ్రీహరి హీరో అయిపోయి సైకిల్ తీసుకుని ఇంట్లోకి నడవబోయాడు. యువకుడు రెచ్చి కేకలు వేయకుండా చేతిలోని మిఠాయి గద్ద తనుకుపోతే చూస్తున్న వాడిలా నుంచోడంతో ఆడవాళ్ళకి కొంచెం ఆశ్చర్యం, జాలి వేసింది. కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకు తొక్కుతాడు, ఇచ్చేరా శ్రీహరి అంది ఒక ఆవిడ. వాడి బాబు రావాలి అన్నాడు శ్రీహరి. కనకమ్మ, ఒరేయ్ శ్రీహరి ముదనష్టపోడా, ఏందిరా అది అంటూ కేకలేస్తున్నా శ్రీహరి నువ్వుండేహే అంటూ విదిలించాడు. కోటలు తమకి ఇంత పిసురు పట్టనట్టు ఊరుకున్నారు. వ్యవహారం బాబుందాకా వెళ్లడంతో యువకుడు కళ్ళ వెంట నిప్పులు కక్కాడు. సరే అని ఆగ్రహంతో అరిచి అటే వస్తున్న సైకిల్ రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు. శ్రీహరితో పాటు అక్కడున్న జనమంతా విస్తుపోయారు. పిరికి వెధవ సైకిల్ వదిలేసి పారిపోయాడు. శ్రీహరి నాలిక తడిచేసుకుని మేకపోతు గంభీర్యం ప్రకటించాడు. కనకమ్మ, ఓరి సచ్చినాడో అని కొడుకుని తిడుతూ, ఏమండోయ్ అబ్బాయి, ఇదో అబ్బాయి అంటూ రిక్షా వెనక పడబోయింది. సైకిల్ మునగ చెట్టు కింద పెట్టాడు శ్రీహరి. వాడిలో ఎందుకో తెలియని భయం ఆవహించింది. బీడీ దమ్ము తెగ పీల్చినా లాభం లేకపోయింది. నుదుట చెమట పోసింది.
సినిమాలో అయితే వెంటనే ఆ అమ్మాయి తనను ప్రేమించేసును, కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఏమంటే వాడికి తెలుసు. ఈ కథకి మూల కారణమైన వెంకట్రమణ ఆ అమ్మాయి, దానన్న ఒట్టి రౌడీ, అతగాడంటే శ్రీహరికి హడలు. అంచేతనే వెంకటరమణ కేసి చూడ్డానికి కూడా శ్రీహరి సాహసించడు. క్షణాలు గడిచిన కొద్దీ పెరిగే బరువైన చీకట్లలాగా శ్రీహరిని భయం అలుముకోసాగింది. దీని మిగతా భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.